వెల్కమ్ టు డబల్ 70. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో పాటు చోడవరం మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ వన్ ఆఫ్ ది కర్రీ తొమ్మనాయుడు గారితో ఈరోజు మనం మొక్కల కార్యక్రమం. సార్ నమస్తే సార్. సార్ ఫైనల్ ఏంటంటే మీరు మాకు పార్టీ కంటే మెయిన్ ఇంపార్టెంట్ మీ వ్యక్తిగతం అండి. అసలు ఇంత చిన్న వయసులో మీకు రాజకీయం సైడ్ ఎందుకు ఆలోచించాల్సి వచ్చిందో, రాజకీయంలోకి రావడానికి గల కారణం మీలో ఏమైనా అంటే ఎదురుబాటు తిరుగుబాటు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ చేసి రాజకీయంలోకి వచ్చారా, లేదంటే మీరు రాజకీయం చేస్తేనే 10 మందికి న్యాయం చేయగలని ఆలోచించి రాజకీయంలోకి వచ్చారా? రాజకీయంలో రావడానికి ప్రత్యేకంగా నేను ఇబ్బంది పడో లేదంటే ఇంకో రంగా రాలేదండి. రాజకీయంలోకి వస్తే ఏదైనా ఒకరికి మంచి చేయాలంటే రాజకీయంలో లేకుండా కూడా చేయగలం. రాజకీయంలో ఉంటే ఎలా చేయగలం అంటే మనం ఇండివిజువల్ గా కొంత చేస్తే రాజకీయంగా 99% చేయగలం ఉద్దేశం కదా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే ఆ ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది తప్ప రాజకీయాల్లో ఏదో ఆశించాం నేను రాలేదండి. ఈ రోజుకి కూడా నేను చెప్పేది, ఎప్పుడైనా పార్టీ ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు ప్రస్తుతానికి ఒక యూత్ ఎప్పుడు అవకాశాలు రాలేనిది మీకు వచ్చింది ఈసారి ఒక బీజేపీ పార్టీ నుంచి. అది కూడా అసలు యాక్చువల్ మార్కెట్ యార్డ్ మీకు ఇవ్వడానికి గల కారణం? నేను మార్కెట్ యార్డ్ కమిటీలో నా పేరు వచ్చిందనగానే ముందుగా నేను పార్టీకి చేసిన దానికి పార్టీ నన్ను గుర్తించింది అని నేను అనుకున్నాను. ఆ విధంగానే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయిలో పదవి వచ్చింది అంటే అది నాకే 4 మండలాల అధ్యక్షులు కూడా నాకు ఇవ్వమని కోరడం అయింది. దాని 4 మండల అధ్యక్షులు ఆదేశానుసారం మా ఇన్ఛార్జి గారు అయిన రామమూర్తి గారు, ఇరిసిరామూర్తి గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ నిర్ణయం తీసుకొని నా పేరు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మార్కెట్ యార్డ్ లో నియమించబడ్డారు. సో దానికి గాను మా ఛానల్ తరఫు నుంచి మీకు కంగ్రాచులేషన్ సార్. బీజేపీ పార్టీకి ఇంతకు ముందు మీరు అధ్యక్షుడిగా మండల అధ్యక్షుడిగా పనిచేశారు. సో మీ వల్ల పార్టీ తరఫు నుంచి ఏ కార్యక్రమాలు చేశారు? నేను మండల అధ్యక్షుడిగా ఉండగా పార్టీలో 24 పంచాయతీలు కూడా మేము తిరగడం జరిగింది. ప్రతి విలేజ్ టు విలేజ్ మేము విజిట్ చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు లేదా మోదీ గారి అభిమానులు, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఎక్కడెక్కడ కార్యకర్తలు ఉన్న వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్ళి చేసాం. అలాగే పల్లెకి పోదాం ప్రోగ్రాం అని మండలం మొత్తం కూడా మేము తిరిగాం. పల్లెకి పోదాం ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ఏ పథకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రతి గ్రామంలోనూ మేము దానికోసం గట్టిగా ప్రచారం చేయడం జరిగింది. పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా నేనుంటానని రావచ్చు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను అధికార పార్టీకి వ్యతిరేకంగా జెండా పట్టుకొని తిరగడం అనేది అంత అసమస్య విషయం కాదు. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా ప్రతి గ్రామం తిరిగి మా కేంద్రం ఇది ఇస్తుంది, ఈ పథకం ఉంది అంటే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ చెప్పుకున్నాం, ఈ పథకం పూర్తిగా కేంద్రం అని చెప్పి చాలా గ్రామాల్లో మేము ప్రచారం చేయడం జరిగింది, తిరగడం జరిగింది. అలాగే నేనుండేటప్పుడు పార్టీ బాగా బలోపేతం ఉంది, ఇప్పుడు బాగానే ఉంది, చిన్న ఉండొచ్చు. ఏదేమైనా పార్టీ అధిష్టానం ఏది చెప్తే అది మేము ఎప్పుడు ఎల్లవేళలా చేస్తూ అందుబాటులో ఉంటాం. అలాగే సార్, మీరు ప్రస్తుతానికి ఏంటంటే మన ఓల్డ్ మండలం తరపు నుంచి బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ లేకపోతే బీజేపీ పార్టీ తరపు నుంచి కానీ ప్రస్తుతం 2020 జనరేషన్లో ఉమ్మడి కూటమి ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. దాంట్లో భాగంగా ఏంటంటే ఓల్డ్ మండలంలోకి వచ్చేసరికి జనరల్గా తెదేపా పార్టీ తరఫున ఎక్కువ తనమాటే చెల్లాలి, తనమాటే నడాలి అనే వేలో వాళ్ళు జనసేన పిలవట్లేదు, బీజేపీ పిలవట్లేదు అని కొన్ని మండలాల తరఫున జిల్లాలలో నడుస్తుంది. అట్లాగే మండలం ఏమైనా నడుస్తుందా? మాకైతే ప్రతి సమాచారం ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి కానీ లేదా మండల అధ్యక్షుల నుంచి కానీ
ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పిలుస్తున్నారు, మేము అటెండ్ అవుతున్నాం. మిగతా పార్టీ వాళ్ళు మమ్మల్ని పిల్లలేదు అంటున్నారా, వాళ్ళు రావలేదా అది నాకు తెలియదు. కానీ మా పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి లేదా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూటమిలో భాగంగా మమ్మల్ని ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్నారు. ప్రతి దానికి మేము అటెండ్ అవుతున్నాం. నేను ఏదో రోలుగుంట మండలానికి మాజీ మండల అధ్యక్షుడినో లేదా ఈ రోజు చోడవరం నియోజకవర్గానికి డైరెక్టర్ నేను కాదు. ప్రతి కార్యక్రమంలోనూ ఇప్పుడు అన్నదాత సుఖీభవ బుచ్చిపేట మండలంలో ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే గారు. ఆ కార్యక్రమంలో నేను అటెండ్ అయ్యాను. ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, ఆ మండల అధ్యక్షులు ఫోన్ చేశారు చంద్ర గారు, ఇప్పుడు రాలేదు ఇవ్వలేదు అని మిగతా పార్టీ వాళ్ళు అనొచ్చు. మమ్మల్ని ఎప్పుడు కూడా మా పార్టీని ఇంకో రకంగా చూడలేదు. ప్రతి కార్యక్రమానికి పిలుస్తున్నారు, మేము అటెండ్ అవుతున్నాం. మా మండలంలో 5 గోకులం సెట్లు ఇచ్చారు మా భారతీయ జనతా పార్టీకి. 5 గ్రామాలకు మేము కార్యకర్తలకు ఇచ్చాం. మమ్మల్ని పిలవలేదు, మాకు ఇవ్వలేదు అనేది అయితే అవాస్తవం. మేము సఖ్యతగానే ఉన్నాం పార్టీతో, కూటమిలో భాగంగా సఖ్యతగానే ఉన్నాం. ఏ పార్టీతో మాకు ఏ వైరం లేదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అదే మీకు మీ అనకాపల్లి జిల్లాకు వచ్చేసరికి ఈవేళ శ్రీరామూర్తి గారితో మీ పరిచయం కానీ మీ జర్నీ కానీ ఆయన మీకు అనుకూలంగా ఉంటున్నారా లేదా లేకపోతే వివాదాలు ఏమైనా ఉన్నాయా? పెద్దలు సలహా మేము ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం. ఈరు శ్రీరామూర్తి గారిది, రామమూర్తి గారిది, అలాగే జిల్లా ప్రెసిడెంట్ గారిది, అలాగే ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు మా నియోజకవర్గంలో. మా నియోజకవర్గంలో బాగా సీనియర్ నాయకులు శర్మ గారు ఉన్నారు, శర్మ గారిని అందరిని మేము కలుస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరిది సలహా తీసుకుంటూ ఉంటాం. మేము చేసే కార్యక్రమం కూడా ఇది కరెక్టా కాదా అనేది కూడా పదే పదే మా నాయకులతో చర్చించే నిర్ణయం తీసుకుంటాం. ఏది కూడా మా సొంతంగా నిర్ణయం తీసుకోం. పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తాం. దానిలో భాగంగా సార్ మనకి ఏంటంటే మండలం రాజకీయంలోకి వచ్చేసరికి మండలంలో ప్రతి ఇష్యూ కూడా మీ తరపు నుంచి గ్రామంలో ఉన్న నాయకులకు కానీ మన మండలంలో బీజేపీ కార్యకర్తలకు కానీ మీరు మీ వల్ల ఎంతవరకు న్యాయం చేశారు, ఎంతమంది మిమ్మల్ని ఆశ్రయిస్తే వాళ్ళకి సాయం చేసి పెట్టారు అనేది చెప్పారు. మా కార్యకర్తలకి అంటే ఒకేసారి అందరికీ న్యాయం చేయలేం, అది వాస్తవం. అది ఏ రాజకీయ పార్టీ అయినా. మా పార్టీలో మ్యాక్సిమం కొంతవరకు చేయగలిగాం మేము. భవిష్యత్తులో మిగతా కార్యకర్తలకు కూడా మంచి చేస్తామని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా తూచా తప్పకుండా ప్రతి కార్యకర్తకి మరోసారి గవర్నమెంట్ వస్తే ఇప్పుడు చేసినంత వరకు చేసి మిగతా వాళ్ళకి కూడా భవిష్యత్తులో చేస్తామని మేము తెలియజేస్తాం. అలాగే సార్ మనకి మీ గ్రామం దగ్గరికి వచ్చేసరికి బుచ్చంపేట గ్రామంలో మీ ద్వారా చేసే కార్యక్రమాలు ఏ డెవలప్ చేశారు, ఇంతకు ముందు లేనివి ఇప్పుడు వచ్చినవి మీరు చేసిన పనులు? మేము వచ్చిన తర్వాత మా పార్టీ నుంచి ఒక గోకులం సెట్ మా గ్రామానికి 5 గోకులం సెట్లు ఇచ్చారు. అంటే మండలానికి మాకు 5 ఇచ్చారు, మేము 5 గ్రామాలకు 5 ఇచ్చాం. అలాగే ఇప్పుడు రోడ్లు కావచ్చు, ఏ జరిగినా ఏ కార్యక్రమం జరిగినా పంచాయతీ నిధుల్లో ఏ నిధులు అయినా కేంద్ర ప్రభుత్వాన్ని అవి మీకు తెలుసు, అందరికీ కూడా తెలిసిందే. ఇంకా భవిష్యత్తులో గ్రామంలో మంచి కార్యక్రమం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మండలం వచ్చేసరికి జనసేన ఇచ్చారు మీకు, అలాగే డైరెక్టర్ ఇచ్చారు మార్కెటింగ్ అది, అలాగే పార్టీ నుంచి రోడ్మంట్లో పిఎస్సిఎస్ ఇలా ఇచ్చారు. ఇది ఏమొచ్చినా సరే 3 పార్టీలు కలుపుకొని చేస్తున్నారు. ఇందులో ఏంటంటే ప్రస్తుతానికి మీరు మనకి మీ పంచాయతీ తరపు నుంచి ఇలాగా మళ్ళీ 3 పార్టీలకి సంబంధించింది మీరు తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఆ పార్టీ ఇస్తేనే అవుతుందా అనే ఫీలింగ్ లో ఎట్లాంటి ఏమైనా మీ దగ్గరకు వచ్చే అసలు? అంటే బీజేపీ ఇచ్చింది అని మీరు అంటున్నారు, తెలుగుదేశం ఇచ్చిందని వాళ్ళు అంటున్నారు, జనసేన ఇచ్చిందని, ఇలాగా కొన్ని ఈవేళ అయితే కొన్ని నడుస్తున్నాయి మొన్న ఈ మధ్య. ఇట్లాంటి ఫీలింగ్ కానీ లేకపోతే మీ నాయకుల్లో, నేను అనేది ఓవరాల్ గా ఏంటంటే రాజకీయంలో వచ్చేసరికి నాయకుల్లో అందరూ కూడా ఒకే తాటి మీద వెళ్తే అన్ని సమకూర్పుగా ఉంటాయి. అలాంటి ఏమైనా ఉన్నాయా, జరిగింది ఏమన్నా అసలు అంతర్గతంగా? ఇది ఎవరో మేం చేసామని బీజేపీ చెప్పుకున్నా, జనసేన చెప్పుకున్నా, తెలుగుదేశం చెప్పుకున్నా, ఇది గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ చేసిందని చెప్పుకోవాలి తప్ప మేం చేసామని ఇల్లు మేం చేసామని ఆళ్ళు ఇది అయితే నాకు తెలిసి 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వం.
కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు. కూటమిలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు చేసినట్టే కదా. ఇది మేమే చేసామని వాళ్ళు, మేమే చేసామని వీళ్ళు, ఇది చెప్పుకోవడం అనేది అది వాళ్ళ వదిలేస్తున్నాం. మీరున్న వచ్చిన మనకు బీజేపీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం సార్ మీరు? నేను క్రియాశీల సభ్యుడిగా 2015 నుంచి ఉన్నానండి. అప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. సో మీ తరపు నుంచి అధికారుల దగ్గరికి వెళ్తే స్పందన అసలు మీ కార్యకర్తలకు కానీ మీ దగ్గరికి వచ్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటారు. మీరు అధికారుల దగ్గరికి ఎంఆర్ఓ ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలి? మీకు రెస్పాన్స్ అవుతున్నారు, చేస్తున్నారు మీరు అన్న పని అంటే మేము చెప్పింది కరెక్టే ఉంటే ఖచ్చితంగా చేస్తారు. అందుకని మేము కూడా లేనిపోయింది లేదంటే ఇంకా గొడవలు ఉన్నాయి ఇలాంటి అయితే మేము ఆ జోలికి పోమండి. మా భారతీయ జనతా పార్టీలో రాజకీయాలకి మిగతా రాజకీయ పార్టీలకి మా భారతీయ జనతా పార్టీ పూర్తిగా అది వ్యతిరేకంగా ఉంటుందండి. ఎలాగంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా చూస్తారు. మేము ఒక రాజకీయ పార్టీ కాదు, దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ ఆ వేలోని మేము చూస్తాం. ఎక్కడైనా చెడు జరుగుతుందంటే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మంచి జరుగుతుందంటే ఇంకా అది చూడవసరం లేదు. గొడవలకి దీనికి మేము ముందున్నామండి, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే లేటెస్ట్ గా ప్రధానంగా మీ గ్రామం నుంచి ఒక ఇష్యూ వచ్చింది సార్. ఏంటంటే మెయిన్ చూస్తున్నారు కానీ మన వారి దగ్గరలో రత్నంపేట వారికి సంబంధించి ఒకటి వచ్చింది మీ ఇష్యూ. ఇలాగ లారీలు ఉన్నాయి ఊళ్ళో పడుతున్నారు. దాని మీద మీరు ఎంతవరకు ఫైట్ చేశారు? మీ ద్వారా జనాలకి ఎటువంటి దారి చూపించారు? ఇది రాజకీయాలకి సంబంధం లేకుండా గ్రామంలో కుర్రోళ్ళు ఎలా అయితే పొల్యూషన్ లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం మీద ఆపడం జరిగింది. ఆ క్వారీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగిందండి. పార్టీ పరంగా దానిలో మేము ఏమీ లేదండి. వ్యక్తిగతంగా గ్రామంలో అందరితోటి కలిపి మేము చేసాం. వాళ్ళు ఊరు బయట నుంచి రోడ్డు వేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ వాళ్ళు పూర్తిగా క్వారీ మూసి వెళ్ళిపోయారు. సో అలాగే దాంట్లో భాగంగా ఏంటంటే మనకి వచ్చేసరికి అంటే 2 PHCలు ఉన్నాయి, హాస్పిటల్స్ అనేవి ప్రజలకి అందుబాటులో ఉండడానికి. అందులో మనకి ఏంటంటే రూరల్ మేనేజర్కి అందరికీ ప్రతి ఆఫీసు అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అలాగే తెలుసు. కానీ మన బుచ్చంపేట PHC వచ్చేసరికి మనకి ఏంటంటే డివైడ్ చేశారు. అందులో 6 నుంచి ఇలా కొన్ని గ్రామాలు దీనికని డివైడ్ చేశారు. ఇట్లాంటి వేలో ఎక్కువ గిరిజనులు ఎక్కువ ఉన్నారు మన హాస్పిటల్కి సంబంధించి. వాళ్ళు ఏంటంటే బైక్ 1 నుంచి 108 ఇట్లాంటి మాకు అందుబాటులో ఉండట్లేదు, చాలా టైం పడుతుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నారు. అట్లాగా మీ వరకు ఇట్లాంటి ఇష్యూ వస్తే మీరు మీ పై అధికారి నాయకులకు కానీ తీసుకెళ్ళిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు వాళ్ళని హాస్పిటల్లోని కూడా మేము కొండశేఖర గ్రామాలకు ఉన్నాయి మా పిహెచ్సికి సంబంధించి. దాని గురించి కూడా 2-3 సార్లు డాక్టర్ గారితో చర్చిస్తే మేము మెడికల్ క్యాంపులు ఎప్పటికప్పుడు పెడుతున్నామండి. మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. వాళ్ళకి ఏదైనా వచ్చినా ఇక్కడ పిహెచ్సి 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో స్టాఫ్ ఉంటున్నారు. ఆ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకి అక్కడి నుంచి రావడానికి రవాణా సౌకర్యం లేదు. కొండ మీద ప్రాంతం వాళ్ళకి రోడ్డు కూడా వర్క్ అవుతుంది, కాకపోతే స్లోగా జరుగుతుంది వర్క్ అనేది, ఎందుకంటే మీద కొండ శిఖరాన్ని కాబట్టి. సో మీ పిహెచ్సిలో జరిగే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అవి వచ్చే వరకు వస్తే మీరు ఎలా క్లియర్ చేశారనేది అధికారులతో మీరు చేయించిన ఇప్పటి వరకు అలాంటి ఏమి రాలేదండి. కొన్ని అంటే డెత్ అయిన తర్వాత ఇలా జరిగిందండి అని చెప్పడం జరిగింది. దానికి మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నాయా, లేదంటే ఏమన్నా రాజకీయ పార్టీలకు సంబంధించి సభ్యత్వాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమన్నా. రాజకీయం అనేది పక్కన పెడితే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఏ సభ్యత్వం ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఏమైనా యాక్సిడెంటల్ గా జరిగింది అనుకోండి, ఆ సభ్యత్వంలో 5 లక్షల రూపాయలు ఎంతో వాళ్ళకి వస్తుంది. అలాగే జనసేన పార్టీ వాళ్ళకి ఉంది. మా పార్టీలో సభ్యత్వానికి లేదు, లేకపోయినా జరిగే కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా సంబంధించి ఉన్నా జరిగే దాన్ని కూడా మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నామండి. సో అయితే మీరు ప్రస్తుతానికి ప్రధానంగా ఒక రూరల్ మండలానికి బీజేపీ పార్టీకి వచ్చేసరికి అంతర్గతంగా ఇబ్బందులు ఏమి లేకపోయినా
ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు బీజేపీకి సంబంధించి మండల అధ్యక్షుడికి మీకు పొందడం లేదని ఆయన వేరే రూట్ మీరు వేరే రూట్ అని ఇట్లాంటి ప్రస్తుతం నడుస్తుంది. దాంట్లో అసలు వాస్తవం ఏం జరుగుతుంది అనేది జనాలు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. మీరేనంటే ఆయనతో కలవలేదని ఆయన ఏమి మీతో కలవలేదని అంటున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? కలవడానికంటే ఏం లేదండి. పార్టీ ఏ కార్యక్రమం చెప్తే నేను అధ్యక్షుడిని కాకపోయినా ఈ రోజుకి కూడా మాజీ మండల అధ్యక్షుడు అయినా చౌడవరం డైరెక్టర్ మార్కెట్ డైరెక్టర్ అయినా ఆయన అధ్యక్షుడిగా ఉండి కూడా ఆయన చేసినా చేయకపోయినా ప్రతి కార్యక్రమం నేను దగ్గర చేస్తున్నానండి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఆయనకు చెప్తుంది చేస్తున్నాడా లేదా అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన అయినా ఒకపోయినా రెస్పాండ్ అయినా ఒకపోయినా మీరు ముందుండి చేయాలని చెప్పి జిల్లా అధ్యక్షుల వారు ఈరశ్రీమతి గారు రామమూర్తి గారు ఏ కార్యక్రమం ఉన్నా మాకు చెప్తారు. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి పురాణోత్సవం కానీ లేదా సమావేశాలు కానీ ప్రతి కార్యక్రమం కూడా మిగతా రాజకీయ పార్టీ లాగా మా పార్టీలో ఎలా ఉంటుందంటే, మిగతా రాజకీయ పార్టీలో ఎలాగంటే ఏదైనా కార్యక్రమం ఉందంటే వెహికల్ పెట్టి భోజనాలు పెట్టి ఇలా చేస్తారు. మా పార్టీలో ఇది ఉండదండి. దీనికి పూర్తిగా వ్యతిరేకం. మా పార్టీలో మా డబ్బులు మేము పెట్టుకొని ఏదో చిన్న చిత్తగా కార్యకర్తలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే అది కూడా మేము నలుగురం కలిపి పెట్టుకొని కార్యక్రమాలు విజయవంతంగా చేస్తామండి. ఆ విధంగా నేను ఈరోజు కూడా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నానండి. పూర్తిగా నేను ఇద్దరు మండల అధ్యక్షులకి మీకు ఏదో ఉంది అంటే ఏం లేదండి. నేను పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా చేసుకెళ్తున్నానండి. సో ప్రస్తుతానికి అయితే మనకి మార్కెట్ అనేసరికి సోడవరంలో మార్కెట్ యార్డ్లో జరిగే విషయాలు కానీ రైతులకు సంబంధించి కూరగాయలు ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ వరకు అసలు మీతో సంప్రదిస్తున్నారు, మీ వరకు వస్తున్నాయా? మార్కెట్ లో ఇప్పటి వరకు కూడా ఏం జరుగుతుందంటే వెళ్ళేటప్పుడు మా దగ్గర సిగ్నేచర్ తీసుకుంటున్నారు కదా దేనికంటే మీరు మీటింగ్ అటెండ్ అయినట్టు అంటున్నారు. అక్కడ సెక్రటరీ అయితే ఇప్పటికొచ్చి ఇందులో ఏముంది అసలు ఎక్కడ ఏది రెండుకి ఇచ్చారు ఎంత అనేది మా చైర్మన్ చెప్తున్నాడు కానీ వీళ్ళు నోరు మెదపడం లేదు. ఈ మధ్యకాలంలో సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పి మన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఇది రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యలో మీటింగ్ పెడుతూ ఉన్నారు. మీటింగ్ లో చర్చిస్తూ ఉండి కాకపోతే ఏం జరిగినా కూటమిలో భాగంగా వాళ్ళు చైర్మన్ జనసేనకు ఉంది, వైస్ చైర్మన్ తెలుగుదేశం ఉంది, మాకుంది కదా అని వాళ్ళు ఏదో చేద్దామంటే ఇక్కడ జరగదండి. మేము ఉన్నాం, కుటుంబంలో భాగంగా మేము ఉన్నాం. ఏదైనా నలుగురికి చెప్పి చేయాల్సిందే. అసలు కమిటీకి ఎంతమంది డైరెక్టర్లు ఇచ్చారు? 13 మంది డైరెక్టర్లు అండి. చైర్మన్ వైస్ చైర్మన్ 15 మంది సభ్యులు. అందులో మీ ఒకరికే ఇంటిమేషన్ ఇస్తున్నారా? అలా ఇంటిమేషన్ అందరికీ ఉంటుందండి. అంటే మీటింగ్ వరకే ఉంటుంది. అంతేగాని అందులో అసలు ఏంటి ప్రోటోకాల్ ప్రకారంగా బిల్లు కానీ ఇది జరిగింది ఇది మాకు చూపించట్లేదు. దాని గురించి నేను ప్రశ్నించడం జరిగింది. మనం ప్రశ్నిస్తే మేము చెప్తామంటే మళ్ళీ మీటింగ్ పెడతాం అన్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు వచ్చి సమన్వయ లోపం ఉంది, అది సరి చేసుకోండి, లేకపోతే కుటుంబ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అందరూ సమానంగా చేయాలి తప్ప మీకు నచ్చినట్టు మీరు చేయకూడదు ఎవరైనా సరే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి మీటింగ్ అరేంజ్ చేస్తామన్నారు, మీటింగ్ పెడతామన్నారు, ఇంకా పెట్టలేదు. ప్రధానంగా ఏంటంటే మీరు ఒక నియోజకవర్గానికి డైరెక్టర్ గా ఉన్నారు. దాంతో భాగంగా రైతులకు సంబంధించింది మీరు ఇప్పటి వరకు ఏం ప్రయత్నించారు? రైతులకి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మార్కెట్ లో కొంతమంది అమ్ముకోవడానికి లైసెన్సులు ఎట్లాంటివి కొన్ని ఉంటాయి, అట్లాంటివి కానీ ఏమైనా ప్రయత్నించారా మీ తరఫున? పశువులు వెటనరీ మెడికల్ క్యాంపు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామండి. మాకు కూడా పైనుంచి పెట్టుకోమని మేము అడిగిన వెంటనే పెట్టుకోమని చెప్పారు. అది ఏఓ గారికి పర్మిషన్ కోసం పంపించాం. అది ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మండల కేంద్రంలోనా లేదా ఏదో విలేజ్ లోనా అనేది డిసైడ్ చేసి భారీ మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తామండి. అలాగే రైతులకి కూడా రాబోయే పంటలు వేసే కాలానికి ఏదైతే మెరుగ్గా ఉంటుంది దానికి సూచన చేయడం జరుగుతుందండి. దాని మీద కూడా సమాచారం కోసం మేము సంప్రదిస్తున్నాం. మండలంలో పలు సమస్యలపై ఒక ఎందుకంటే ఉదాహరణకి జనసేన పార్టీ తరఫు నుంచి మైనింగ్ సంబంధించి రైతుకి సాయం చేయాలనే ఉద్దేశంతో మన
టీవీఎస్ఎం రాజు ఏదో అప్పుడు మైనింగ్ మీద ఒక కంప్లైంట్ పెట్టుకుని కలెక్టర్ గారికి ఇలా ఇచ్చారు. సో బీజేపీ తరఫు నుంచి అది మైనింగ్ కానీ లేకపోతే ఇది అనేది పేట మాత్రం ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు మీ శ్రీరామతి గారి దగ్గరికి కానీ మన పై అధికారులకు కానీ నాయకుల దగ్గరికి కానీ తీసుకెళ్లిన సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఏం చేశారు? ఇక్కడ ప్రధానంగా ఏమైనా సమస్య వచ్చినప్పుడు మా దగ్గరికి మా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏదైనా మా దగ్గరికి మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా మా జిల్లా నాయకత్వానికి నియోజకవర్గ నాయకత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం కూడా. రాబోయే కాలం ఇప్పటి వరకు అలాంటి ఏమీ జరగలేదండి. ఏమైనా వచ్చినా సరే మా నాయకుల ఆదేశానుసారం ప్రజలు ఇచ్చిన విజ్ఞతల్ని పరిశీలించి ఇప్పుడు మనకి ఏంటంటే ప్రధానంగా మండలానికి వచ్చేసరికి ఒక రోడ్డు సార్. రోడ్డు ఏంటంటే ఆర్ఎంపీ రోడ్డు అటు వైసీపీలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అది బెడ్గా ప్రభుత్వం అవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేఎస్ఆర్ రాజు మన టీపీసీ కూడా లేదు అవుతుందని అసలు యాక్చువల్గా ఏంటంటే ఉమ్మడి కుటుంబం చేస్తుంది అనేది ఒక ప్రధాన అవసరం. ఉమ్మడి కుటుంబంలో మళ్ళీ డిఫరెంట్ గా జనసేన ముందు పచ్చపాటు వరకే ఇచ్చారని ఆయన దగ్గర జాగ్రత్త ఆయన చేయించాడు. ఇటు రోడ్డు పోయింది, అటు ఇంకా నడుస్తుంది. ఇట్లాంటి కొన్ని వ్యవధులు ఉన్నాయి. అలాగే ఏంటంటే మీ ప్రోత్సాహంతో రోడ్డు వంట మాట్లాడాలంటే రోడ్డు వంట గ్రామాలకు కంపల్సరీ ముందుకు నడిపించాలి, వేయించాలనే ఆలోచన దృక్పథం కానీ మీ వరకు ఆలోచన ఏమైనా ఉన్నదా? ఇక్కడ ఏదైనా పని జరిగింది అనుకోండి, గ్రామంలో ఏదైనా పని జరిగింది అనుకోండి, అక్కడ ఫోటో తీసుకొని నేను న్యూస్ ఛానల్కి ఇచ్చాను అనుకోండి, ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైనా రాస్తారు. అంటే ప్రతి కార్యక్రమానికి కేంద్ర నిధులు వస్తాయి. ఆ నిధులతోనే గ్రామాల్లో పనులన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది కదా, ఇది కేంద్రం ఉంది కదా మా పార్టీది అని మేము ఫోటో దిగి వాళ్ళు దిగి ఏదైనా ఇది ఉమ్మడి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ఎవరు ఫోటో దిగినా జనాలు తెలుసు కూటమి ప్రభుత్వంలో పని అయింది. అది మేము సపరేట్ గా ఫోటో దిగి పేపర్లో వేసుకొని మేము ఇప్పటివరకు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యం. ఎందుకంటే చెప్పుకోవాల్సిన లేదు, జనాలు తెలుసండి. ఇంతకు ముందులా లేదు కదా, అంతా సోషల్ మీడియా విత్ ఇన్ సెకండ్ లో తెలిసిపోతుంది అంతా కూడా. ఉమ్మడి ప్రభుత్వంలో మేము ఫోటో దిగి చేసుకున్నా, అక్కడ జనసేన వాళ్ళు చేసుకున్నా, తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నా కూటమిలో భాగంగా జరిగింది అంటారు తప్ప ఇక్కడ పలానా పార్టీ అని చెప్పడానికి ఏం లేదండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాజు గారు ఉన్నారు అంటే అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అయినా జరగని కూటమి ఎమ్మెల్యే, ఎన్డీఏ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం కదా. రాష్ట్రంలో దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుందంటే భవిష్యత్తులో కూడా నడిస్తే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తాం. ఓకే, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మీరు మండలంలో బలోపేతం చేయడానికి దాన్ని బలోపేతం చేయాలి, ఇంకా ఎంతమంది అంటే లాస్ట్ మంత్ కాకుండా మన రవికర్మ మండలంలో కొంతమంది బీజేపీలోకి చేరడం అనేది జరిగింది. అలాగే మీరు రోడ్డు మండలంలో మీరు ప్రయత్నించే ప్రయత్నాలు ఏం ప్లాన్ చేసుకున్నారు? మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి. మేము మొత్తం ఒకేసారి జాయిన్ చేద్దాం ఉద్దేశం మీద ఇంకా ఇది ముందుగానే చెప్పకూడదని మా సక్సెస్ ప్లాన్ మా దగ్గర ఉందండి. దాని ప్రకారంగా ప్రతి ఏది జరిగినా మండలంలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మా పై నాయకులకి ఇంటిమేట్ చేస్తున్నామండి. వాళ్ళు ఆదేశానుసారం ఎవరిని తీసుకోవచ్చు ఎవరిని తీసుకోకూడదు అనేది డిసైడ్ చేసి తీసుకుంటామండి. భారీ మార్పులు రెండు మండలంలో భారతీయ జనతా పార్టీలో జరగబోతున్నాయి. ఏంటంటే స్థానికంగా ముచ్చంపేటలో మీరు చెయ్యాలనుకున్నది గోల్, నేను తెలంగాణ రాజకీయంలో ఈ 4-5 సంవత్సరాల్లో ఈ పార్టీలో ఉండగా నేను ముచ్చంపేటకి ఇది చెయ్యాలని ఇట్లాంటి గోల్ ఏమైనా ఉందా మీకు? మేము ఆల్రెడీ జిల్లా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది. వాటర్ ప్లాంట్ మాకు కావాలని చెప్పి జిల్లా అధ్యక్షుల వారు కూడా మాకు చెప్పారు, పలానా తీసుకుని రండి వాటర్ ప్లాంట్ మీకు మన ఎంపీ గారితో నిధులతో వాటర్ ప్లాంట్ ఇస్తామని మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది, పరమేశ్వరరావు గారు. ఆ ప్రయత్నం మేము చేస్తున్నామండి. అలాగే స్ట్రీట్ లైట్ ఒకటి ఇస్తామన్నారు. అందరికీ ఉపయోగపడే విధంగా మా 3 రోడ్ల జంక్షన్ లో స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. కొన్ని చెప్పారు, ఇది ఉండాలి, ఇది చేయించాలి, చేయించుకొని తీసుకురండి అన్నారు మా జిల్లా అధ్యక్షుల వారు. ఎంపీ గారి నిధులతో ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలతో గ్రామంలో అభివృద్ధి లక్ష్యం. రాజకీయాలు ఈ
ఏదో ఎలక్షన్ రోజు రాజకీయం చూసుకున్నాం, గ్రామంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. రానున్న రోజుల్లో మీరు ఇంకా ఇది చెయ్యాలి, దీని ద్వారా నేను 10 మందికి న్యాయం చేశాను, ఇంకా రాజకీయంలో నేను ఇంకా పై స్థాయికి వెళ్తే ఇది నేను ఒక న్యాయం చేయగలను, ఎట్లాంటి ఏమైనా మీకు ఆశాభావాలు? పార్టీ ఆదేశిస్తే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మండల లెవెల్లో ఏదైనా పార్టీ మీరు ఇది చేయాలి అని ఆదేశిస్తే దాన్ని మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామండి. పార్టీ ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ఇక్కడ మేము ఇండివిజువల్ గా నిర్ణయం తీసుకోమండి. పార్టీ ఏది ఆదేశిస్తే అది మేము చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మీరు రానున్న రోజుల్లో ఇది ఎంతకంటే మంచి పొజిషన్కి వెళ్ళాలని మా నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు.